హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు మేము లీస్‌బర్గ్ ప్రీమియం అవుట్‌లెట్స్ అంటండి. అక్కడికి షాపింగ్ అని బయలుదేరాము. దారంతా ఎలా ఉందో చూడండి. పచ్చని చెట్లతో చాలా బాగుందండి. అయితే ఈ వింటర్‌లో ఈ చెట్లన్నీ ఆకులు చూసారా? రెడ్‌గా, యెల్లోగా అలా మారిపోతూ ఉంటాయన్నమాట. చివరికి కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ ఆకులన్నీ రాలిపోతాయండి. హ్మ్. పీక్ వింటర్‌లో ఇంకా ఉట్టి కాండము, ఆ కొమ్మలు పుల్లల్లా కనబడతాయన్నమాట. ఈ చెట్లేనా మళ్ళీ ఇలా చిగురించి ఇంత అందంగా తయారవుతాయి అని మనకు అనిపిస్తది. చూడండి ఎంత బాగున్నాయో. అమెరికాలో అంటండి మన ఇండియాలో కంటే మూడింతలు ఎక్కువ ప్లేస్ ఉందట. అందుకని అక్కడ రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి. చక్కగా చెట్లు కూడా అంత బాగా పెంచుతారండి. రోడ్లు అవి కూడా ఎంత నీట్‌గా కనపడతాయి చూసారా? అదిగోండి చెట్లు లైన్‌గా, కలర్‌ఫుల్‌గా చాలా బావుంటాయండి చూడ్డానికి. అయితే ఇల్లు కూడా అలాగే 800, 1000 గజాల స్థలంలో కట్టుకుంటారనమాట. ప్లేస్ ఎక్కువని చెప్తున్నారు కదా! అది. మా అమ్మాయి వాళ్ళు తీసుకెళ్తున్నారు కార్‌లో. వెళ్తూ ఉన్నాము. ఇంగోండి మనవడు నిద్రపోయాడు. వాళ్ళకి మనలాగా కార్‌లో మామూలుగా పిల్లల్ని కూర్చోబెట్టరండి. వాళ్ళకి స్పెషల్‌గా సీట్ ఏర్పాటు చేస్తారనమాట. ఆ సీట్‌లోనే కూర్చోవాలి. బెల్ట్ పెట్టేసి పిల్లల్ని కూర్చోబెట్టాలి. మనకి ఇండియాలో అయితే ఒళ్ళోనో, పక్కనో కూర్చోపెట్టేసుకుంటాం కదా! అక్కడ అసలు అలా అలౌ చేయరంటండి. వాళ్ళకి స్పెషల్‌గా ఆ సీట్ కొని, ఆ కార్ సీట్‌లో ఫిక్స్ చేస్తారనమాట. ఆ బెల్ట్ పెట్టి పెట్టేస్తారు పిల్లల్ని. సేఫ్టీ పర్పస్ అనమాట. అదిగోండి ఆ కారు ఏదో స్పోర్ట్స్ కారో ఏమో అంటున్నారు. చాలా బావుంది ఆ ముందు వెళ్ళే కారు. ఈ అవుట్‌లెట్స్ దగ్గరికి వచ్చేస్తున్నామండి. చూసారా పార్కింగ్ ప్లేస్‌లో కార్లు ఎన్నున్నాయో. అక్కడ మనిషికొక కారు కంపల్సరీ ఉంటది కదా! అదే ఇద్దరు పిల్లలు కొంచెం 18 ఇయర్స్ దాటిన వాళ్ళైతే ఇంకా పెద్దవాళ్ళకి చెరొకటి, మళ్ళీ పిల్లలిద్దరికి చెరొకటి మొత్తం 4 కార్లు ఏర్పడుతున్నాయి ఇంటికి. వీళ్ళు షాపింగ్‌కొచ్చినప్పుడు ఇగో చూడండి. షాపింగ్ ప్లేస్ కంటే పార్కింగ్ ప్లేస్ చాలా పెద్దగా వదులుతారండి. ఆ పార్కింగ్ ఏరియా చూసారా? ఒక్కోసారి కార్ పార్క్ చేయడానికే ఒక 10 నిమిషాలు టైం పట్టేస్తదండి. ఒక్కొక్కసారి పార్కింగ్ ప్లేస్ దొరక్క అది చుట్టూ తిరుగుతూ ఉండాల్సొస్తదనమాట. అవిగోండి కార్లు. ఇవిగోండి అవుట్‌లెట్స్ అన్నాం గదా! ఒక్కో షాప్‌లో ఒక్కొక్క రకం బెట్టి అన్నీ ఓ చోటున్నాయన్నమాట. మనం ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు ఇక్కడికొస్తే. ఆ ప్లేస్ అంతా చాలా బావుందండి. లోపలంతా చాలా రష్‌గా ఉంది. సరే మమ్మల్ని ఇద్దరిని అక్కడ నిలబడమంటే నిలబడుతున్నామనమాట. ఫోటో తీస్తామన్నారు.
సరే ఇక ఇక్కడ ఆకలేస్తుందని ఇక ఒక రెస్టారెంట్‌కి వస్తున్నామండి. ఇదే ఆ రెస్టారెంట్. చూద్దాం లోపల. ఈ డాగ్ చూసారా ఎలా ఉందో? సరే రెస్టారెంట్ లోపలికెళ్దామండి. ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికని మా వాళ్ళు అదిగోండి క్యూలో నిలబడ్డారు. హ్మ్. ఈలోగా నేను రెస్టారెంట్ అంతా వీడియో తీస్తున్నాననమాట. చూడండి. అయితే ఇక్కడ బ్రెడ్‌లో అన్ని రకాలు పెట్టేసి చేస్తారు కదా! ఎప్పుడూ తినే రైసు, దోస, ఇడ్లీ అలా కాకుండా మేము కూడా వెరైటీగా తిందామని ఈసారి అక్కడి ఫుడ్డే ఆర్డర్ చేసుకున్నామండి. బ్రెడ్‌లో చాలా రకాలుంటాయి కదా! అదిగోండి. 3 రకాల బ్రెడ్ ఐటెమ్సు, సూపు, సలాడ్ అన్నీ వచ్చినియండి. ఈ డాగ్స్ చూసారా? అక్కడ కుక్కలను పెంచేవాళ్ళు కూడా చాలా ఎక్కువున్నారండి. ఎక్కడికెళ్ళినా ఇవి కనబడుతున్నాయి. రకరకాలు అవి కూడా. సరే మళ్ళీ బయటకొచ్చి షాప్స్ దగ్గరకొచ్చాము. ఇక్కడ పింగాణీ సామాను ఉండే షాపు కనపడిందండి. సరే లోపలికెళ్ళి చూద్దామని అయితే పింగాణీ సామాను చాలా బాగా కనపడుతది కదండీ కలర్‌ఫుల్‌గా. నాకు కూడా చాలా ఇష్టం. పింగాణీ సామానే వాడతాను ఇంట్లో భోజనానికి, టిఫిన్స్‌కి అది. అయితే అన్నీ ఉన్నాయి. సరే అసలు చూద్దాము ఏదైనా స్పెషల్‌గా అనిపిస్తే కొనుక్కుందాం అన్నట్టు వెళ్ళామనమాట లోపలికి. బావున్నాయి అన్నీ. అయితే ఇంకా మిగిలిన షాప్స్ అన్నీ కూడా అవుట్‌లెట్స్ అన్నీ వీడియో తీశానండి. ఆహ్, అంతా ఈ వీడియోలో అంటే వీడియో చాలా లెంతీ అయిపోతది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాననమాట. అంతవరకు ఈ వీడియో చూడండి ఇక్కడ. పింగాణీ సామాను, మన కిచెన్‌లోకి కావాల్సినవన్నీ 50%, 40% అట్లా ఆఫర్స్‌తో ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి.